హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు డిజీ లోన్స్కి సంబంధించి దివ్య గారు అయితే ఉన్నారు. లాగిన్ ప్రాసెస్ ఎలా చేస్తారు, దట్ టు కోటక్ మహీంద్రా బ్యాంక్కి సంబంధించి ప్రాసెస్ చేస్తూ ఉంటారంట. సో అందులో పర్సనల్ లోన్స్ తీసుకుంటే మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, సో అందులో ఇంకా ఏమేం ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది, సో దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు. అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు దివ్య గారు? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నానండి. సో కరెంట్లీ మీరు డిజీ లోన్స్లో వర్క్ చేస్తున్నారు. అసలు యాక్చువల్గా మీరు ఏం వర్క్ చేస్తూ ఉంటారు, ప్రాసెస్ ఏంటో ఒకసారి మాకు చెప్తారా? యా షూర్. నేను కోటక్ మహీంద్రా బ్యాంక్లో చూసుకుంటాను. నా డెసిగ్నేషన్ వచ్చేసి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్. ఓకే. దీంట్లో నేను కనెక్టర్స్కి కస్టమర్ ప్రొఫైల్ని ఎలా ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళకి ఎంత ఎలిజిబిలిటీ వస్తుంది అవన్నీ చెక్ చేసి చెప్తాను. సో మీరు లోన్స్లో ఏం లోన్ సంబంధించి చేస్తున్నారు? పర్సనల్ లోన్స్. పర్సనల్ లోన్. సో కోటక్ మహీంద్రాలో పర్సనల్ లోన్కి సంబంధించి ప్రాసెస్ చేస్తూ ఉంటారు. సో ఎలాంటి లాగిన్స్ తీసుకుంటారు అంటే ఇప్పుడు పర్సనల్ లోన్స్లో చాలామంది ఎలాంటి ప్రొఫైల్స్ తీసుకుంటారు? లైక్ శాలరీడ్ తీసుకుంటారా, లేదంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ తీసుకుంటారా, ఎలాంటి వాళ్ళని తీసుకుంటారు? మనకు కోటక్ మహీంద్రా బ్యాంక్లో పర్సనల్ లోన్ వచ్చేసి శాలరీడ్ పర్సన్స్ మాత్రమే తీసుకుంటాము. ఓకే. వాళ్ళకి శాలరీ వచ్చేసి మినిమం 35K వరకు ఉండాలి. 35K వరకు ఉండాలి. యా. సో 25 కూడా తీసుకోరా? లేదు. ఓకే. సో చూసారు కదా వ్యూవర్స్, కోటక్ మహీంద్రా వాళ్ళైతే సో 35,000 ఉంటేనే శాలరీ, అలాంటి వాళ్ళకి లోన్స్ ఇస్తారంట. సో చూసుకోండి. ఓకే. సో ఐడిఎఫ్సి వీళ్ళందరూ 25K ఇస్తారంటున్నారు. ఏమండి మీ బ్యాంక్ వాళ్ళు మరీ ఇంత దారుణము, 35,000 అంటున్నారు. అలా కాదు, 25 వాళ్ళు ఏమైపోవాలి? పాలసీ అనేది చేంజ్ అయింది మ్యామ్. ఓకే. సో బ్యాంక్ టు బ్యాంక్ ఒక్కోలా ఉంటుంది అంటారు. సరే, వాళ్ళ తప్పేం లేదంటండి, బ్యాంక్ వాళ్ళదే తప్పంట. సో పాలసీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాంక్ ఒకలా ఉంటుందంట. సో అందుకని 35 అంట. సరే, ఇట్స్ ఓకే, ఏమనుకోకూడదు, మనం కూడా వాళ్ళకి న్యాయం చేసేయాలి. ఓకే ఫైన్. సో అసలు శాలరీడ్ అంటున్నారు కదా, ఓన్లీ సాఫ్ట్వేర్ వాళ్ళని తీసుకుంటారా? లేదు, వేరే వాళ్ళది కూడా తీసుకుంటాం. బట్ వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి పే స్లిప్స్ ఉండాలి. అండ్ శాలరీ ఎన్ని మంత్స్ పే స్లిప్స్ తీసుకుంటారు? మనం 3 months పే స్లిప్స్ తీసుకుంటాం. లేటెస్ట్. యా. ఓకే. 3 months పే స్లిప్, ఇంకా ఏమేమి డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలి? మనం 3 months పే స్లిప్స్, 3 months బ్యాంక్ క్రెడిటర్ స్టేట్మెంట్, కేవైసీ డాక్యుమెంట్స్. ఓకే. అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోటో, గ్యాస్ బిల్. గ్యాస్ బిల్ మనం యాక్సెప్ట్ చేయరా? ఓకే. గ్యాస్ బిల్ అవసరం లేదంట. సో మిగతా డాక్యుమెంట్లన్నీ ఇచ్చేస్తే చాలు, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారంట లోన్. మనం అడ్రస్ ప్రూఫ్ లేకుండా తీసుకుంటాము. మనకు అడ్రస్ ప్రూఫ్ మ్యాండేటరీ కాదు. అకౌంట్ ఓపెన్ చేపిస్తాం మనం. ఓకే. సో అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇవన్నీ ఓకే అంటే ఇన్కమ్ ఇదంతా చూసుకొని సో అప్పుడు మీరు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారంట. లాగిన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసి కస్టమర్కి కాల్ చేస్తాం. సార్ ఇది మీకు ఇలా ఎలిజిబిలిటీ ఉంది అనేసి చెప్తాం. ప్రాసెస్ అంతా కస్టమర్కే ఉంటుంది. ఓకే. సో మీరే వాళ్ళకి లింక్ పంపిస్తారా? యా, వాళ్ళకి పంపించి ఓన్లీ వాళ్ళ త్రూనే చేపిస్తాము. ప్రాసెస్ అంతా కస్టమరే చేయాలి. ఓకే. సో వాళ్ళని గైడ్ చేయడం అంతా మీరే చూసుకుంటారు. ఓకే. సో ఈ లింక్ క్లిక్ చేయండి, బ్లూ బటన్, నెక్స్ట్ ఈ డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి. చాలా కస్టమర్స్కి తెలీదు, సో మేము వాళ్ళకి గైడ్ చేస్తాము. ఓకే. సో ఇలా మీరు హెల్ప్ చేసి వాళ్ళ చేత అకౌంట్ అన్నది ఓపెన్ చేయిస్తారు. అట్ ద సేమ్ టైం మనీ అనేది జనరేట్ అవ్వడానికి, మీరు లోన్ శాంక్షన్ చేసేదానికి సో స్టార్టింగ్ నుంచి ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ వరకు మీరు ఉంటారు కదా. ఓకే. అసలు యాక్చువల్లీ ఇందులో డిస్బర్స్మెంట్ అంటే ఏంటండి? డిస్బర్స్మెంట్ అంటే కస్టమర్కి కేసు అప్రూవ్ వచ్చాక ఎంత ఎలిజిబిలిటీ ఉంది ఇవన్నీ చెక్ చేసుకుంటారు క్రెడిట్ మేనేజర్ వాళ్ళు. కస్టమర్ సిబిల్ని తీస్తారు. అతనికి ఏమైనా లేట్ పేమెంట్స్ కానీ డిలే పేమెంట్స్ కానీ ఇంకేమైనా ఉన్నాయి అనుకోండి, అవన్నీ చూసుకొని కస్టమర్కి ఎంత అయితే ఎలిజిబిలిటీ ఉంటుందో అంత అప్రూవ్ చేస్తారు. ఇఫ్ కస్టమర్ ఆ అమౌంట్ తోటి ఓకే అయితే మనం అప్పుడు డిస్బర్స్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు చాలామంది కస్టమర్స్ కొంతమంది లోన్ తీసుకుంటారు, కరెక్ట్గా కట్టుకుంటూ ఉంటారు, ఒక 3 months or 6 months కడతారు. తర్వాత కొంచెం ఫినాన్షియల్ సిచ్యువేషన్ వాళ్ళకు ఒక్కోసారి బాగోదు, ఏమైనా యాక్సిడెంట్ కేసెస్ జరగడము, సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఆ పర్సన్కి ఎలా యూస్ఫుల్ అవుతుంది అంటే సిబిల్ పడిపోతుంది కదా కట్టలేని పరిస్థితుల్లో. సో ఛార్జెస్ పడతాయి, మనకి చెక్ బౌన్సెస్ పడతాయి. సో వీటితో పాటు మళ్ళీ సిబిల్కి కూడా మళ్ళీ సెపరేట్గా ఛార్జెస్ కట్టాలి అంటుంటారు. సో కట్టాల్సిందేనా? కట్టాల్సిందే, ఎందుకంటే మనం సిబిల్ పోకుండా చూసుకోవాలి. మనం కరెక్ట్గా పే చేసుకున్నాం అనుకోండి మన సిబిల్ వస్తుంది. ఇప్పుడు ఎమర్జెన్సీలో ఏదైనా మళ్ళీ లోన్ తీసుకోవాలి అనుకుంటే మనకు అప్పుడు యూజ్ అవుతుంది. ఓకే. సో మనం ఛార్జెస్ పే చేసినాం అనుకోండి అప్పుడు కూడా కొద్దిగా కానీ మనకి ఓకే. ఓకే.
సో అలా కొంతమంది ఇట్లా చేసుకోవచ్చు అంటే ఇంకొంతమందికి ఇప్పుడు పే చేసేస్తారు వాళ్ళు చార్జెస్ చెక్ బౌన్సెస్ అన్ని పే చేస్తారు అయినా కూడా సిబిల్ పడిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు సిబిల్ పెరగాలంటే ఏం చేస్తే బెటర్ అంటారు కస్టమర్? మళ్ళీ కస్టమర్ వేరే లోన్స్ అతనికి ఏవైతే వస్తాయో ఆ లోన్స్ తీసుకొని మళ్ళీ లోన్ అంటే ఏం లోన్ తీసుకుంటే మనకి సిబిల్ అనేది పెరగడానికి ఆస్కారం ఉంది? లైక్ గోల్డ్ లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ ఇవి ఏదైనా కస్టమర్కి కొన్ని బ్యాంక్స్లలో వస్తుంది అలాంటి టైంలో. అప్పుడు అవి తీసుకొని అప్పుడు ఆ పేమెంట్స్ అనేటివి కరెక్ట్గా చూసుకోవాలి. ఓకే. అప్పుడు సో ఇప్పుడు మీరు పేమెంట్స్ అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు కదా. సో ఇప్పుడు ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్కి సంబంధించి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందండి? మనకి స్టార్టింగ్ వచ్చేసి ఆఫర్ రేట్స్ ఉంటాయి మంత్లీ. నార్మల్గా అయితే 11.95 అలా నుంచి ఉంటాయి. అంటే ఇప్పుడు 35,000 శాలరీ పర్సన్కి మీరు ఇస్తారన్నారు లోన్. సో అలాంటి వాళ్ళకి సో ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది? 35 కాబట్టి 12.95 ఉంటుంది. అంటే మనకి దీంట్లో కేటగిరీస్ ఉంటాయి, ABCD గవర్నమెంట్ వాళ్ళకి. ఓకే. వీళ్ళకి సపరేట్ రేట్స్ ఉంటాయి మనకి. వాళ్ళ శాలరీ వాళ్ళ దాన్ని బట్టి చూసుకొని మనం వాళ్ళకి రేట్స్ ఇస్తాము. ఓకే. సో ఇప్పుడు 25 lakhs సంపాదిస్తాను. సో అలాంటి ప్రొఫైల్స్కి మీరు ఎంత ఇస్తారు? లీస్ట్ రేట్ వస్తుంది. అంటే మనం దాన్ని బట్టి చూసుకొని కస్టమర్కి అంత శాలరీ వస్తుంది అంటే పక్కా ఆబ్లిగేషన్స్ ఉంటాయి, అవి తీసేసుకొని. లేదంటే ఇప్పుడు 60,000 వస్తుంది లేదంటే 1 lakh వస్తుంది ఒక పర్సన్కి. సో అలాంటప్పుడు ఒక 75 lakhs 80 lakhs ఇస్తారా? వస్తుంది. ఓకే. కానీ కస్టమర్ది ఏంటి అంటే మనం లిస్టెడ్ కంపెనీస్ మాత్రమే చేస్తాం దీంట్లో. ఓకే. మనం అది కూడా మీ పరిధిలో ఉంటేనే చేస్తాం, లేదంటే మా పరిధి లేని మేము అసలు టచ్ చేయం ఆ ప్రొఫైల్ అంటారా? సో టచ్ చేయరంటండి, వాళ్ళ పరిధిలో లేని ఆ పాలసీలో లేనిది ఆ లిస్టులో లేకపోతే మాత్రం మేము అసలు తీసుకోం ఆ ప్రొఫైల్ అంటున్నారు. సో వాళ్ళ లిస్ట్లో ఏమేమి ప్రొఫైల్స్ ఉంటాయి ఏంటన్నది కూడా చూసుకుందాము. చెప్పండి, ఆ లిస్ట్ ఏదో లేకపోతే మేము తీసుకోము అన్నారు. ఒక 2 ఎగ్జాంపుల్ ఏమైనా చెప్తారా? సపరేట్ కంపెనీ లిస్ట్ అనేది ఉంటుంది. కస్టమర్ వర్క్ చేసే పే స్లిప్ తీసుకొని అతనికి శాలరీ ఎంత వస్తుంది, అతను ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు, అతనికి ఏమైనా బోనస్ వస్తుందా, ఇన్సెంటివ్స్ వస్తున్నాయా, కొందరికి వేరబుల్ పే ఉంటుంది, అవేమైనా ఇస్తున్నాయా, అవన్నీ కన్సిడర్ చేసుకొని చెక్ చేసి అప్పుడు కస్టమర్కి ఎలిజిబిలిటీ చెప్తాము. ఓకే. సో ఇలా అంటున్నారు మీరు. సో కొంతమంది ఇప్పుడు చెప్పుకుందాం అంటే ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ నుంచి కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి డిజి లోన్స్ చూసి వాళ్ళు మాకు కూడా పర్సనల్ లోన్ కావాలి, గోల్డ్ లోన్ కావాలని అనుకుంటారు. సో వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా? మనకి ఏ లొకేషన్ అయినా చేస్తాము, పాన్ ఇండియా లొకేషన్స్లో ఏ లొకేషన్ అయినా చేస్తాము. వాళ్ళు జస్ట్ మనకి ఒక పే స్లిప్ పంపించి మేము ఇక్కడ ఉంటున్నాము, మాకు ఈ అడ్రస్ ప్రూఫ్ ఉంది అని చెప్తే. సో ఏ స్టేట్లో ఉన్నా సో ఎలా మీ కనెక్టర్స్ ఎవరైనా ఉంటారా ఆ లొకేషన్? కనెక్టర్స్ ఉంటారు, వాళ్ళకి కాంటాక్ట్ అవుతే. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లొకేషన్లో ఈ డిజి లోన్స్ అనేది ఉందా? మనకి ప్రతి లొకేషన్లో డిజి లోన్స్ ఉంది. ఎలాంటి ప్రొఫైల్ అయినా మనం చేస్తాము. సో చూసారు కదా వ్యూవర్స్, పాన్ ఇండియా లొకేషన్స్ అన్నింటిలో మా డిజి లోన్స్ ఉంది. ఏ స్టేట్ అయినా పర్లేదు, ఏ కంట్రీ అయినా పర్లేదు, మొత్తం మేము చూసుకుంటాం అంటున్నారు. అది కూడా ఈ తెలంగాణలో ఉంటూనే మేము ఏదైనా చేస్తామని అంటున్నారు. సో బాగానే ఉందండి, బెటర్ ఆప్షనే. సో చూద్దాం అయితే. ఓకే. సో ఏ కంట్రీలో ఉన్నా ఏ స్టేట్లో ఉన్నా మేము లోన్ అన్నది ఇప్పిస్తాం అని అన్నారు. సో ఇప్పుడు ఫారెన్ కంట్రీలో ఉంటారు. సో అలాంటప్పుడు ఇప్పుడు మన కోటక్ మహీంద్రా బ్యాంక్లోనే పర్సనల్ లోన్ తీసుకోవాలని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తారు? యాక్చువల్గా కోటక్ మహీంద్రా బ్యాంక్లో అయితే ఎన్ఆర్ఐ ప్రొఫైల్స్ చేయరా? ఎన్ఆర్ఐ ప్రొఫైల్స్ చేయరంట. సో జాగ్రత్తగా ఉండండి. సో ఇక్కడ ఇండియన్ అయితేనే చేస్తారంట. ఆర్మీ ప్రొఫైల్స్, నేవీ ప్రొఫైల్స్ ఇవి కూడా చేయం మనము. ఓకే. సో గవర్నమెంట్కి సంబంధించి ఏం చేయరు, ఆల్రెడీ వాళ్ళకి ఆల్రెడీ ఇస్తారు కాబట్టి. గవర్నమెంటే చేస్తారంట. బట్ ఆర్మీ, నేవీ ఇలాంటి ప్రొఫైల్స్ చేయము. గ్రేడ్ 4 ఎంప్లాయీస్ అంటారు, వాళ్ళకి కూడా చేయం మనం. ఓకే. సో గ్రేడ్ అంటే వాళ్ళకి ఆల్రెడీ అకౌంట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ కేటగిరీకి వెళ్ళిపోతాయి కదా. ఓకే. సో గవర్నమెంట్వి కొన్ని ప్రొఫైల్స్ మాత్రమే చేస్తారంట, కొన్ని అయితే చేయరంట ప్రొఫైల్స్. ఓకే. సో సాలరీ పర్సన్స్ మాత్రమే అంటున్నారు. మరి సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్కి ఎలా అండి కోటక్ మహీంద్రాలో లోన్ కావాలంటే? కోటక్ మహీంద్రాలో అయితే రావు, దానికి సపరేట్గా ఎన్బిఎఫ్సిస్ ఉంటాయి. ఎన్బిఎఫ్సి అంటే ఏంటండి? లైక్ చిన్న బ్యాంక్స్, అవి కొన్ని బ్యాంక్స్ ఉంటాయి సపరేట్గా. ఓకే. దాంట్లో తీసుకోవచ్చు. ఓకే. సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ కంటే ఇంకా బిజినెస్ లోన్స్ ఇట్లాంటివే అంటారు, ఇంకా ఎన్బిఎఫ్సిస్లో యూజ్ అవుతుంది అంటారు. సో అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా సేమ్ అలాగే ఉంటుందా, ఎక్కువ ఉంటుందా? మనకి ప్రతి బ్యాంక్లో ఒక్కొక్క పాలసీ ఉంటుంది. దాంట్లో ఏ పాలసీ ఉంటుంది, కస్టమర్ ప్రొఫైల్ వస్తే మనం చెక్ చేస్తాం
దేంట్లో తక్కువ వస్తుంది అని, ఏ బ్యాంక్లో తక్కువ వస్తుంది, దేంట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంది, లోన్ అమౌంట్ ఎందులో ఎక్కువ ఉంది అనేది చెక్ చేసుకొని మనం చెప్తాం. కస్టమర్ దానికి ఓకే అయితే దాంట్లో మనం చేయించేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదా వ్యూవర్స్, కోటక్ మహేంద్రకు సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే దివ్య గారు ఇచ్చేశారు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్ లోన్స్ గురించి కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, డీటెయిల్స్ అంతా మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్.